మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుటుంబం వైసీపీని వీడటంపై ఆ పార్టీ నేత ఐటీ మంత్రి అమర్నాథ్ స్పందించారు. కొందరు పార్టీలో ఉండి వెన్నుపోటు పడవడం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిదంటూ పేర్కొన్నారు. వారి కుటుంబానికి పార్టీ ఇప్పటికే కొన్ని అవకాశాలు ఇచ్చిందని, అప్పుడు వారు తిరస్కరించారన్నారు. వైసీపీలో గెలిచే వారికి సీట్లు ఇచ్చే విషయంలో కాంప్రమైజ్ ఉండదన్నారు. ఇక రాష్ట్రంలో 175 సీట్లు ఉన్నాయని, వాటిని ఎంతమందికి ఇవ్వగలరంటూ ప్రశ్నించారు. కొందరు వ్యక్తులు దూరమైనా పార్టీకి నష్టం లేదని స్పష్టం చేశారు. ఇక జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, అందుకోసం సైనికుల్లా పనిచేస్తామంటూ స్పష్టం చేశారు. సంబంధించినటువంటి దాంట్లో అనేక సందర్భాల్లో వారికి అనేక అవకాశాలు ఇవ్వడానికి అనేక సందర్భాల్లో వారికి ఆప్షన్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇవ్వడం జరిగింది. కొన్ని సందర్భాల్లో వారు తిరస్కరించడం లేదా పార్టీ ఇస్తామన్నటువంటి అవకాశాలని తోసిపుచ్చడం అనేటువంటి జరిగింది. వారు పోటీ చేయాలన్నటువంటి తాపత్రయం వారిలో అనేక సందర్భాల్లో కనబడింది. ఆ అవకాశం వారు కూడా పార్టీ నాయకత్వంతో మా రీజనల్ కోఆర్డినేటర్ గారితో అనేక సందర్భాల్లో వారు కూడా చర్చించడం జరిగింది. కొంచెం క్లియర్గా మొన్న కూడా ఇందాక కూడా సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, సరే ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేనంత మాత్రాన మిమ్మల్ని పక్కన పెట్టినట్టు కాదు, మీకు డెఫినెట్గా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. అయినప్పటికీ బహుశా వారు దానికి అంగీకరించినట్లు లేరు. అందుకని వారు నిర్ణయం తీసుకున్నారు తప్ప వారికి పార్టీ కానీ లేదా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఈ సందర్భంగా